జై శ్రీకృష్ణ అందరికీ. ఈరోజు నేను ఒకటి చూపిస్తాను. నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ని నేను డ్రాయింగ్ చేశాను. అది ఏంటి అనేది నేను చెప్తాను. నేను మామూలుగా మార్నింగ్ వస్తాను కాలేజ్కి వచ్చిన తర్వాత నేను ఒక దగ్గర కూర్చుంటాను అనమాట. ఆటో దిగ్గానే మా కాలేజ్ ఫ్రంట్లో ఒక అరుగులాగా ఉంటుంది. తర్వాత స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కడానికి నాకు కష్టం. సో నేను 8:30కే వెళ్ళిపోతాను కాలేజ్. 10 o'clockకి కాలేజ్ అయితే నేను 8:30కే వెళ్ళి అక్కడ కూర్చొని డ్రాయింగ్స్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే హాస్టల్లో ఉండి కూడా టైం వేస్ట్ అవుతుంది. వస్తే 4 డ్రాయింగ్స్ అన్న వేసుకుంటే బాగుంటుంది, హ్యాండ్ గ్రిప్ దొరికిద్ది అనే ఇదితో ఇదిగోండి డ్రాయింగ్ వర్క్. సో ఇలా నేను అక్కడ స్పెండ్ చేసిన టైం ఎప్పటికీ మర్చిపోకూడదని నేను డ్రాయింగ్ చేశాను. దిస్ ఇస్ మై హ్యాండ్ రైట్. ఇది నేనే. సో ఇది నేనే అనమాట, కూర్చున్నాను. సో దాట్స్ ఇట్. ఇలాగే ఉంటుంది. ఎలా కూర్చున్నాను, నేను ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని దీన్ని నేను డ్రాయింగ్ చేశాను అనమాట. యాజ్ టీజ్ లేదు. నా హెయిర్ స్టైల్ ఇలాగే ఉంటుంది, నా డ్రెస్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్. ఆ రోజు ఎందుకో వాటర్ అడిగాను. సో వాటర్ జగ్ ఇలా ఉంటుంది అనమాట, దాన్ని కూడా వేయడం జరిగింది. ఈ సిచ్యువేషన్ నాకు చాలా బాధ. ఎందుకంటే ఇక్కడున్న ఈ స్టెప్స్, ఈ 3-4 స్టెప్స్ ఎక్కడానికి నేను ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి. నాకు లైఫ్లోనే పెద్ద మైనస్ ఏంటంటే స్టెప్స్. ఈ స్టెప్స్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను. నా లైఫ్లో చాలా మిస్ అయ్యాను. గుడికి వెళ్ళడం మిస్ అయ్యాను. ఎక్కడికైనా మంచి ప్లేసెస్కి వెళ్ళాలంటే నేను మెట్లు ఎక్కాలని ఆలోచించి ఎవరైనా హెల్ప్ తీసుకొని మాత్రమే ఈ 4 మెట్లు ఎక్కడానికి నేను ఇప్పుడు కొత్తగా కట్టిన జారుడు బండలా కట్టారనమాట. ఏమో నన్నే చూసి కట్టుంటారు. సో నేను ఉన్నప్పుడు అయితే అది లేదు, ఇప్పుడు వచ్చేసింది. సో ఇక్కడ సరౌండింగ్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఇటు సైడు ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇటు సైడు కాలేజ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వాచ్మెన్ కూర్చునే చైర్ అన్నమాట. ఈ చైర్ నేను అప్పుడప్పుడు కూర్చునేదాన్ని. ఇక్కడ వాచ్మెన్ అంకుల్ సంథింగ్ రాస్తూ ఉంటారు. ఇది విండో అవతల కనబడుతుంటుంది అన్నమాట. సో విండో ఇటు సైడ్ వెళ్తే క్యాంటీన్ వస్తుంది. సో ఇటు చాలా బిల్డింగ్స్ ఉంటాయి, కానీ అది వేయలేదు. మేము ఎక్కడైతే కూర్చుంటామో ఆ ప్లేస్లో 2 పర్సన్స్ స్టేషన్ కూర్చొని ఉన్నారు చూడండి. సో అదనమాట. సో స్వీట్ మెమరీ ఆఫ్ మై లైఫ్. ఇది ఎప్పటికీ మర్చిపోను. కాలేజ్ ఎంట్రన్స్లో నేను ఇలా కూర్చోవడం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను నా కాలేజ్ లైఫ్ని చాలా మిస్ అవుతాను. ఈ ప్లేస్ని మిస్ అవుతాను, ఆ వాచ్మెన్ అంకుల్ని మిస్ అవుతాను, క్యాంటీన్ మిస్ అవుతాను. ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్లో ఇది చాలా మిస్సింగ్ అనమాట. నా మెమరీస్లో ఇది ఎప్పటికీ స్వీట్ మెమరీ. బట్ ఈ స్వీట్ మెమరీలో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ స్టెప్స్ ఎక్కకపోవడం. దానివల్ల నేను చాలా క్లాసెస్ లాస్ అయ్యాను. ఆ టైంలో 8:30కి వచ్చి పైకి వెళ్ళి పెయింటింగ్ చేసుకొని ఉంటే బాగుండేది, కానీ కిందే కూర్చొని ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ వాచ్మెన్ అంకుల్ కూడా ఏదో ఒక పనిలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇబ్బంది పెట్టలేక నేను కామ్గా ఉండేదాన్ని. రోజు అంటే ఇబ్బంది పెట్టలేం కదా, ఏదో ఒక రోజు అంటే ఓకే. సో అది హెల్ప్ చేశారు నా కాలేజీ, నా క్లాసు, నా ప్రిన్సిపల్, నా JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నాకు హెల్ప్ చేయని పర్సనే లేరు. సో దానివల్లనే నేను ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేయగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ one of the sweet memory of my life. Thank you so much to all my friends and my seniors and my juniors and my lecturers and watchmen, everybody. హైదరాబాద్లో నాకంటూ ఒకటి ఉంది అంటే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాత్రమే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.